గుంటూరు రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో 17, 32 డివిజన్లోని కుటుంబ సాధికార సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమానికి 17, 32 డివిజన్లోని కొత్తగా నియమితులైన డివిజన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो, जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो. प्रकाशम जिल्ला तेलुगुदेश अधिनायक, अजरामर यशोदीप्त सुश्यामल परिपालक. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो, जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो. అంగేమది ఎదురుతుంది శ్రీనివాసు ఎలమంద ఎవరు పర్వాలేదా? మీరు కూర్చోండి. డివిజన్ ప్రెసిడెంట్ పరిస్థితి ఏంటి అంతా ఒకటి చెప్తే నేను అర్థం చేసుకోండి. ఎట్లా 27 అదే మన 17 ప్లస్ 37 కదా, 32 ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నా. ఊరకనే మనం ఉన్నాము రాసుకున్నాం కాదు. ఇదివరకు పాతది అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే పూర్తి రాఘవ ఎట్లా ఉన్నాడు మీ డివిజన్ చెప్పాలి. అంతా మీరు మీకు అందుబాటులోనే ఉంటున్నారా, పనిచేస్తున్నారా, తిరుగుతున్నారా? మీకు ఏదైనా పెడుతున్నాం. ఖచ్చితంగా 30 ఏళ్ళనే కలవాలి, మీరు చేసుకోవాలి. మీకేం చేయాలో మేము చేస్తాం. కానీ మీ పార్టీ కోసం మీరు కనీసం 15 నిమిషాలు స్పేర్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు వస్తుంది. అది మాత్రం మేము చేస్తాం. ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ ఏం చేద్దాం? ప్రజల్లోకి వెళ్లకుండా మీకు ఇచ్చిన బాధ్యతలు చేయకుండా ఊరకనే రాసి పెట్టుకోవడానికి కుదరదు. ఇదివరకంటే అప్పుడు ఎవరు మీ దగ్గరికి రారు. ఈరోజు అధికారంలో ఉన్నాం. అక్కడ ఉండే ఇబ్బందులు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. 15 రోజులకు ఒక్కసారి ఎవరికైతే 30 ఓట్ల కంటే 10 ఇళ్ళు ఇచ్చామో ఖచ్చితంగా అక్కడ ఉండే సమస్యలు కూడా మీరు చూడాలి. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో పని కానీ, లేకపోతే మన దగ్గర పని కానీ, లేకపోతే ఏదున్నా కూడా వాళ్ళకి రెక్టిఫై చేసి ఇవ్వాలి. మీరు ఇవ్వకుండా ఊరకనే రాసుకొని అందరు తలకాయలు ఊపి బాగుందని మీరు ఇళ్లలో కూర్చుంటే మంచిది కాదు. ఎన్నికలప్పుడు వచ్చి పోయి తలుపు కొట్టి ఓటేయండి అంటే ఎవడు ఓటేయడు. డబ్బులు ఇస్తే అయిపోయింది అనేది కాదు. ఈరోజు కార్పొరేషన్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మనం పలకరించాలి, మాట్లాడుకోవాలి, సమన్వయం అవ్వాలి. డివిజన్ ప్రెసిడెంట్ కూడా బూత్ వాళ్ళను కూర్చోబెట్టుకోవాలి. 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకోవాలి. మీ డివిజన్లో ఏంటి, ఎలా ఉన్నారు, వాటర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే రోడ్డు ప్రాబ్లం ఉందా, శానిటేషన్ ప్రాబ్లం ఉందా, ఏది ఉందనేది ఇవన్నీ కూడా మీరు మాట్లాడుకోవాలి. అలాంటి మాట్లాడుకుంటాం మేమందరం కూడా తిరుగుతాం అనుకున్న వాళ్ళే చెప్పండి. లేకపోతే మీరు ఊరకనే పెట్టి మేము ఉన్నామంటే మాత్రం రేపైనా కూడా 4 నెలలు చూస్తాం, తర్వాత తీసేస్తాం. దీంట్లో మొహమాటం ఏమీ లేదు. మీరు కష్టపడండి, మేమేం చేయాలో మా బాధ్యత మేము చేస్తాం.
ఈరోజు ఖచ్చితంగా కేఎస్ఎస్లో ఉండే వాళ్ళకి ఏదో విధంగా పనిచేసి పెడతాం. వాళ్ళకి ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా మేము చేస్తాం. తొందరలోనే అది కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 12-13 మందికి ఆల్రెడీ డివిజన్లో ఇచ్చాం. మిగతా వాళ్ళు కూడా పేదవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేస్తాం. మేము చేసేది మేము చేస్తాం, అవతల పార్టీ కూడా చేస్తుంది. బాబు గారు కూడా దీని మీద సీరియస్గా, ఎవరైతే దీంట్లో మెంబర్లు ఉన్నారో వాళ్ళని కూడా సీరియస్గా తీసుకుంటారు. మేము అదే చేస్తాం, మీకు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తాం. మీరు అదే విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో సమస్యలు తెలుసుకోవాలి. రేపు పోతే కార్పొరేషన్ ఎలక్షన్ పోతే వాళ్ళు మిమ్మల్ని పలకరించేటట్టు ఉండాలి. ఏమో ఎన్నాళ్ళకి గుర్తొచ్చావా అనే పరిస్థితి మాట రాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేవాడే నాయకుడు అవుతాడు. ప్రజల్లో ఉండకుండా ఏదోలే మనం ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఖర్చు పెడితే అయిపోయింది అనుకుంటే అవ్వదు. అది ఒకసారి చూసుకోండి. అలాంటి వాళ్ళే ఉండండి. ఇప్పుడు జాలయ పరిస్థితి చెప్పండి. ఒకసారి ఆ బూత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ అందరినీ మిగతా వాళ్ళు నలుగురిని పిలిచారు, కూర్చొని టీ తాగండి. ఒకసారి ఇంకొకటి బూత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ తాగు, వాళ్ళని పిలువు. ఒకసారి మీ ఇంటికి పిలువు. సరదాగా ఫ్రెండ్లీగా కష్టపడండి. తర్వాత మీ గ్రూప్ కూడా పెట్టుకోండి. 17వ డివిజన్ అంతా కేఎస్ఎస్లో ఎన్ని బూతులు? మీ 4 బూతులు ఉన్నాయి. 4 బూతులు కూడా 100 మంది అవుతారు. 100 మంది 17వ డివిజను కేఎస్ఎస్ టీడీపీ అని పెట్టుకొని అందరి మందిని 100 మందిని ఎక్కించండి. దాంట్లో మమ్మల్ని కూడా ఎక్కించండి, నన్ను, పిఎల్ని, అదేవిధంగా కమిషనర్ని, ఎంఈని కూడా ఎక్కించండి. ఆ డివిజన్లో వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఇంకో ప్రాబ్లం ఉన్నా గ్రూప్లో పెట్టండి. అది మేము కూడా చూస్తాం. ఏదైనా ప్రోగ్రాం జరుగుతున్నా పెట్టుకోండి. అవన్నీ కూడా అందరికీ తెలియపరచండి. దాని తగ్గట్టుగా అందరికీ కమ్యూనికేషన్ పాస్ అవుతుంది. అందరికీ ఈరోజు వాట్సాప్ ఉండే ఫోన్లు ఉన్నాయి, గ్రూపులో అందరూ చూసుకుంటూ ఉంటారు. ఆ గ్రూప్ పెట్టుకొని ఇంప్లిమెంట్ చేయండి. సమస్య మీరు మా దగ్గరికి వచ్చి చెప్పాను కదా, ఫోన్లో చూసి మేమే సార్ట్అవుట్ చేస్తాం. అర్థమైందా? దాంతోపాటు దాని విధంగా మీరు గ్రూప్ ఫామ్ చేసుకొని అందరిని ఎక్కించండి. కూర్చోండి. మెజార్టీ ఎంత వచ్చింది? మైనస్ ఎంత? 90 ఓట్లు వాళ్ళకి వచ్చింది. ఇంకెందుకు రోడ్లు అడగడానికి ఏం రాకాక నువ్వు అసలు ఏం అడగకాకండి. మీరు అక్కడ ఎందుకు చెప్తున్నానంటే, వర్షం పడితే మొత్తం మునిగిపోయే కాలనీ, మొత్తం సిమెంట్ రోడ్లు వేసాం, మొత్తం లైటింగ్ వేసాం, మొత్తం డ్రైన్లు కట్టాం. అలాంటప్పుడు ఓట్లు కూడా రాకుండా మీరు కరెక్ట్గా ఈ నాయకత్వం లోపల ఉండి అక్కడ బ్యాలెన్స్ చేయకపోతే నీకు ఎట్లా వస్తుంది? ఎందుకు జరుగుతుంది? వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం దాన్ని బట్టే నెగిటివ్ అవుతుంటుంది. పనులు చేసిన మనం దూరం చేసుకోవటం. ఒంగోలు గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్లో ఒంగోలు నగర అభివృద్ధిపై మున్సిపల్ కార్పొరేటర్లు మరియు మున్సిపల్ అధికారులు, నగర మేయర్, డిప్యూటీ మేయర్లతోటి సమావేశమైన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు ప్రజా సమస్యలపై ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दना जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दना जय हो प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायक अजरामर यशोदीप्त सुश्यामल परिपालक जय हो जय जय हो जय जय हो श्री
శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారి అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉండాలి ధైర్యం చేశా. ఈ రోజు వేసింది ఎవరు? ఈ రోజు వేసింది ఎవరు? ఈ రోజు వేసింది ఎవరు? ఈ కాలనీ కట్టింది ఎవరు? ఈ బ్యాంకులకు నీడిస్తుంది ఎవరు? ఈ పంచాయతీ భవనం కట్టింది ఎవరు? అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జై జనార్దన. నలుగురిని ఆపాలంటే ఇప్పుడు ఎక్కడ చేస్తాం?
అంటే అందరూ ఏదో సమస్య చెప్తా ఉంటారు. ఎంట్రీ వాళ్ళు మిగతా వాళ్ళు పదండి. పైన లైటింగ్ పడుతుందా? తీసుకుని వెళ్ళిపోతే నేను తీసుకుంటాను. ఇబ్బందికరంగా ఉండేది అంటే వాళ్ళు ఏదైనా మాట్లాడేది అలా ఎవరైనా ఒకటి మాట్లాడుకుంటారు. ఒంగోలు నగరంలోని 16వ డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా సెంటర్ ప్రారంభోత్సవం చేసిన శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి బండారు మదన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్లోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మహిళల ఆర్థికంగా ఎదగడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించి ఈ పథకానికి జిల్లాలోని 38 మండలాలు, 7 పురపాలక నగర పంచాయతీల పరిధిలోని మహిళలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. ఒంగోలు అర్బన్ నుండి 850 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 828 మంది అవకాశం కల్పించామని, మొత్తం 6 శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వెనక జరగండి మీరు. మీరు ఇంకొక 5-6 జీవనం కల్పించే విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేసుకొని మీరు దీనికి ఏదైతే ఇన్స్టిట్యూషన్ పెట్టిందో ఈ అమ్మాయి కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. కరెక్ట్గా ఈ 3 నెలల లోపల వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సౌకర్యంతో వాళ్ళకి చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకో 3 కూడా తొందరలోనే ఇంకొక 4-5 రోజుల లోపలే అవి కూడా మొదలు పెడతాం. కాబట్టి మొత్తానికి మన టౌన్లో అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఈ టైలరింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయో దాన్ని కూడా అన్నీ ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మన స్కిల్ డెవలప్మెంట్ ఎండీతో కూడా మాట్లాడాను మన విజయవాడలో. ఆయన్ని కూడా రేపు మహానాడు అయిన తర్వాత ఈ నెలాఖరికి అట్లా పిలుస్తాను. మన కమిషనర్ గారు, మన మేయర్ గారు, అందరం కూడా కూర్చొని కొత్త ఏమున్నాయి, ఇంకా మహిళలకు చేయాల్సినవి కూడా కొత్త సిస్టమ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అవసరమైతే కార్పొరేషన్ సైట్లో వాళ్ళకి ఫిజికల్గా ఒక టెంట్ టైప్ అన్నా ఏదన్నా అకామిడేట్ చేసి ఎక్కువ మందికి దానివల్ల ఉపయోగం ఉండేటట్టు కూడా ఖచ్చితంగా చేస్తాం. అందరూ కూడా బాగుండే విధంగా, అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద ముందుకెళ్లే విధంగా దాన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నవీనాకు కూడా మనందరం కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నువ్వు జాగ్రత్తగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.
ఒంగోలు నగరంలోని 15వ డివిజన్ రామ్నగర్ నందు 60 లక్షలతో రామ్నగర్ గ్రీన్ బెల్ట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షుడు గడ్డం ఆదినారాయణ, టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి పిలుస్తోంది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి, కన్న తల్లి కన్న మిన్న కదా నేల తల్లి. కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి, కదులుదాము తెలుగు తల్లి కాళ్లకు ప్రణమిల్లి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. కదులుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. ఎన్నడు నీ సొంత పనులు నిర్లక్ష్యం చేయవు, ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయవు. ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు, ఏడాదికి ఏడాది నీ కోసమే నువ్వు. అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు, అందులోంచి ఒక్కరోజు నీ ఊరికి ఇవ్వు. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. చేతులెత్తి దీనంగా నిలుచున్నది ఎవరామే, చిన్ననాడు మనల ఒడిలో ఆడించిన గ్రామమే. పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది, పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది. అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది, అనుకుంటే మనసుంటే ఊరు వాడ మనది. తరలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి. బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యులెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా. పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె. ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే, ఊతమివ్వు నువ్వు చేతి కందిన కొడుకల్లే. తరలుదాము రండి మనం జన్మ
జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి కడుపులో పాతాళ గంగలుబుకుతున్న వీడు భగీరథుడి వైరమ్మని పలుకుతుంది చూడు కండు పడ్డ చెరువు గుండె చెరువై పడి ఉంది అడ్డుకట్ట వేసి తనను ఆదరించమంది తగలుదాము రండి మనం జన్మభూమికి తల్లి పాల రుణం కొంత తీర్చడానికి భూమి పిలుస్తోంది. నమస్కారాలు. ఈరోజు 15వ డివిజన్లో ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో ఈ రామ్నగర్కి సంబంధించిన గ్రీన్ బెల్ట్ అంతా కూడా 14-19లో మనమంతా కూడా ఫెన్సింగ్ అదంతా కూడా చేశారు. నా ఉద్దేశం కూడా అప్పుడు కూడా ఏంటంటే మొత్తం గ్రీన్ చేసి ప్లాంటేషన్ ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు కూడా ఈవినింగ్ పూట వాకింగ్ చేసుకున్న ముసలి వాళ్ళు పెద్దవాళ్ళంతా కూడా అక్కడ వచ్చి కూర్చునేటట్టు ఒక ఉండేటట్టుగా దాన్ని అన్ని కూడా చేద్దాం అనుకున్నాం. ఆ టైంలో సగం చేయగలిగాం. ఇప్పుడు మిగతాది ఈరోజు పెట్టారు, ఒక 60 లక్షలు పెట్టారు, పనులు మొదలు పెట్టారు. అంతా కూడా ఈ రోడ్డు ఏదైతే గ్రీన్ బెల్ట్ ఉందో గ్రీన్ బెల్ట్ మొత్తం కూడా ఒక ప్లాంటేషన్ తోటి ఒక మంచి పార్క్ మాదిరి ఇవన్నీ కూడా చేయడానికి నిర్ణయాలు తీసుకున్నాం. మన ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఎక్కడా కూడా ఈ అపార్ట్మెంట్లోనే మేము పార్కులు కూడా డెవలప్ చేస్తుంది. అందుకే అపార్ట్మెంట్లో ఉండి ఆ 2 బెడ్రూమ్లోనే పెద్దవాళ్ళు ఉండి వాళ్ళకి ఇసుకు లేకుండా పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట వచ్చినప్పుడు అలా ట్రాఫిక్లోనూ ఇవన్నీ తిరగకుండా మనకంటే ప్లేసెస్లో అన్ని ప్లేసెస్లో పార్కులు కూడా డెవలప్ చేసింది. అందుకే ఆ పార్కుల్లోకి వచ్చినప్పుడు కాసేపు వాళ్ళు నడవడానికి కానీ కాసేపు పక్కన మిత్రులతో మాట్లాడుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా విషయాలు చర్చించుకోవడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. ఆ ఇంట్లో కూర్చొని ఉండేలాకుంటారు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా గ్రీన్ బెల్ట్ అదేవిధంగా బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా పెట్టాం. దాన్ని కూడా తొందరలోనే ఇది కూడా కంప్లీట్ చేస్తారు. ఇంకా కూడా ఎక్కడైతే ప్లాంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా అవి కూడా ఒక్కొక్క మొదలవుతూ ఉన్నాయి. అవన్నీ ఏదైనా మేము అనుకున్నది టార్గెట్ 6 months అనుకున్నాం. ఈ 6 months లోపల ఖచ్చితంగా ఈ సర్కిట్స్ కానీ ప్లాంటేషన్ కానీ డివైడర్ పెయింటింగ్స్ కానీ ఇవన్నీ కూడా పార్క్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి తీసుకుంటున్నాం. తప్పకుండా ఒంగోలు అనేది మార్పు రావాలి, ప్రజలకు అన్ని విధాలు కూడా సౌకర్యంగా ఉండాలనేది మా ఉద్దేశం. ఈరోజు ఈ నెలలోనే డ్రింకింగ్ వాటర్ని కూడా టెండర్కి పిలుస్తూ ఉన్నాం. దగ్గర అమృత్ 2లో 410 కోట్లతోటి పాత పైప్ లైన్లు అన్నీ కూడా మార్చి కొత్త పైప్ లైన్లు ఏదైతే 1.5 ఇంచ్ పైప్ లైన్లు ఉన్నాయో అది 25-30 సంవత్సరాల ముందు వేసిన పైప్ లైన్లు అవి లీకేజెస్ రావటం, అదేవిధంగా మురికి వాటర్ దాంట్లోకి వెళ్ళటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని అన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ ఒక 30-40 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. పైప్ లైన్తో పాటు డిస్ట్రిబ్యూషన్ కూడా ఈరోజు టౌన్ కూడా ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఓవర్ ట్యాంక్స్ కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ ఏ ఏరియాకి ఆ ఏరియా డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా ఇవన్నీ కూడా ఈ టెండర్ మొదలు పెడితే మనకు 1 సంవత్సరం లోపల అన్ని ప్రాంతం అంతా కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమ్మర్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి అవసరమైతే ట్యాంకర్స్ ఎన్ని కావాలంటే అది పంపించడానికి కూడా అన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఏదైతే అమృత్ 1లో మన గులకమ్మ నుంచి పైప్ లైన్లు వేసామో ఈరోజు ఇంకా రామతీర్థం నుంచి సాగర్ నీళ్ళు వదలలేదు కాబట్టి ప్రస్తుతానికి గులకమ్మ వాటరు మనం పంపింగ్ చేసుకుంటా ఉన్నాం. గులకమ్మ వాటర్ వచ్చి అది గ్రీనిష్ వాటరు, అది అందులో కూడా థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంత గ్రీన్ వాటర్ కూడా అందరికీ రావటం గ్రీన్ కలర్లో ఉన్నాయని చెప్పేసి కూడా అందరూ కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా మన ఇరిగేషన్ వాళ్ళతో కానీ అదేవిధంగా వాళ్ళ ఎన్ఎస్పీ వాళ్ళతో కూడా మాట్లాడి దీన్ని ఏ విధంగా వెరిఫై చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందో దాన్ని కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా ప్యూర్ వాటరు ఆన్ టైంకి ఇవ్వాలనేది మన ఉద్దేశం.
మార్నింగ్ 4 to నైట్ 10 కల్లా టౌన్లో అన్ని ప్రాంతాలు ఇవ్వడానికి కూడా కొన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. ఇంకా కూడా అన్నీ ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా దాని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇది ఒకరోజు 1 డేలో జరిగేది కాదు కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ దాని ప్రికాషన్స్ తీసుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా కూడా ఏదైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో దాన్ని కూడా టిట్కో హౌసెస్ కూడా అందరూ అడుగుతున్నారు. టిట్కో హౌసెస్ కూడా స్టేట్లో ఉండేవి 70% అది కంప్లీట్ అయింది. మన దగ్గర ఉండేది కూడా 80% కంప్లీట్ అయింది. 80% కూడా మనం వచ్చి ఎస్టిమేషన్ తీసుకుని వెళ్ళారు. 3 ఏళ్ళుగా స్టేట్లో ఎన్ని కోట్లు కావాలి, ఎంత అవుతుందని చెప్పి కూడా బడ్జెట్ వేసారు. ఆ బడ్జెట్ వేసిన తర్వాత టెండర్ పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇమీడియట్గా పని మొదలు పెట్టేటప్పుడు ఎవరైతే డబ్బులు కట్టారో, ఎవరైతే ఆ రోజు దానికోసం కట్టారో దాన్ని తప్పకుండా కూడా మళ్ళీ వాళ్ళకి వచ్చేటట్టుగా ఎవరైతే డబ్బులు వెనక్కి తీసుకున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ చూసే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా టిట్కో హౌసెస్ తప్పకుండా వాళ్ళందరికీ కూడా అలాట్ చేసిన అందరికీ ఇస్తాం. కాకపోతే పాపం 5 సంవత్సరాలు అయింది, 75,000 కట్టారు. దానికి కూడా తగ్గించడానికి ఎట్లా తగ్గియాలా ఏందనేది కూడా చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే వాళ్ళ దగ్గర కూడా లోన్లు ఇప్పి తీసుకొని బలవంతం చేసి లాస్ట్ టైము దాంట్లో వచ్చిన స్టేట్ మొత్తం వచ్చే ఒక 20 కోట్లు అవ్వచ్చు, 25 కోట్లు, అవి కూడా ఆ సైకో జగన్ రెడ్డి దాన్ని కూడా వాడేసుకున్నాడు. కనీసం ఆ డబ్బులు తీసుకొని మనం కట్టడానికన్నా ఉపయోగించారంటే దాన్ని కూడా వాళ్ళ. ఈరోజేమో నెల నెల పేదవాళ్ళు ఆ టిట్కో హౌసెస్ కోసం అని చెప్పి కట్టుకుంటే వాళ్ళ దగ్గర మళ్ళీ నెలకి 1,200, 1,500 వాళ్ళకి వల్ల ఇంట్రెస్ట్ వస్తుంది. బ్యాంక్ వాళ్ళ దగ్గర బ్యాంక్ నోటీసులు వస్తుంది. ఈరోజు దానివల్ల వేరే బ్యాంక్ ఏదైనా లోన్ తీసుకుందామంటే వీళ్ళు సిబిల్ రేటు బాగలేదని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు బీసీలోనో ఎస్సీలోనో తీసుకోవాలంటే సిబిల్లో వీళ్ళది అది కట్టలేదు మీరు అని చెప్పేసి తప్పు చూపిస్తుంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. దాన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా బ్యాంకులు కూడా ఏం మాఫీ చేయడమా ఏం చేయడం అనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా దాన్ని కూడా చేయటం ముందుకెళ్తుంది. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పట్టాలు మేమైతే ప్రామిస్ చేసామో 2 సెంట్ల పట్టాలు కూడా మిగతా వాళ్ళకి ఎవరికైతే లేదో అందరికీ ఇస్తాం. మేము ఆల్రెడీ కూడా ప్రతి ఇంట్లో కూడా డోర్ టు డోర్ సర్వే చేసుకున్నాం. డోర్ టు డోర్ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. ఎవరెవరికి ఆ ఇంట్లో పెన్షన్ లేదు, ఎవరు బాడీ యూనిట్లో ఉంటున్నారు, ఎవరైతే రేషన్ కార్డ్స్ లేవో, ప్రభుత్వం నుంచి పథకాలు రాకుండా ఇబ్బంది ఉన్నాయో ఇవన్నీ కూడా డేటా కూడా ఉంది. దాని ప్రకారంగా వాళ్ళకి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కూడా తొందరలోనే ఇస్తున్నాం కాబట్టి హౌస్ సైట్స్ కూడా వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకునే విధంగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. కాకపోతే ఒక్కొక్కటి చేసేటప్పుడు కొంచెం టైం పెట్టినా కూడా అన్నీ కూడా బాగుండేటట్టుగా అన్ని విధులుగా కూడా ప్రజలు సంతోషించే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి తెలియజేస్తాం. ఫ్రెండ్స్తో మరి గ్రీన్ బెల్ట్ని ఇది ఎప్పటి నుంచో మా యొక్క కళ. గౌరవ ఎమ్మెల్యే గారు చేతి మీదుగా 6 లక్షల రూపాయలతో గ్రీన్ బెల్ట్ని స్టార్ట్ చేయడం, అలాగే శరవేగంగా కూడా పనులు పూర్తి చేయడానికి మరి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగనే మనకి ఇక్కడ ఈ సంవత్సరం అయితే మరి 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి, ఎన్క్యాప్ ద్వారా వచ్చిన ఫండ్స్ కానివ్వండి, అలాగే మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన స్పెషల్ ఫండ్స్ కానివ్వండి, మొత్తానికి ఏదైనా కూడా అలా వనడా నుంచి కూడా మనకు 13 కోట్ల రూపాయల ఫండ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మరి మా ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా కూడా బ్యూటిఫికేషన్ కానివ్వండి, అలాగే ప్లాంటేషన్ కానివ్వండి, పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసేదానికి వారికి ఎప్పటి నుంచో వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి మరి మా యొక్క మున్సిపల్ సిబ్బంది కూడా మరి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు మా యొక్క కమిషనర్ గారి ద్వారా అన్ని విషయాలను కూడా మరి శీఘ్రంగా వారు చెప్పిన పనులను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే ప్రజలు ఇంకా ఏదైనా ఇబ్బందులు పడినా, అంటే ఇప్పుడు మా సార్ చెప్పినట్లుగా మరి వాటర్ విషయంలో కూడా కొంత గ్రీనరీగా వస్తుంది, అది వాసన వస్తుందని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతుందండి. అయితే మనకి అక్కడ స్టాగ్నేట్ అయిన వాటర్ కాబట్టి ఖచ్చితంగా కూడా కలర్ చేంజ్ అవ్వడం ఉంటుంది. దాన్ని కూడా కలర్ వైట్గా రావడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాము. త్వరలోనే మరి ప్రాబ్లం కూడా ఎక్కువ చేసి అందరికీ కూడా నీళ్ళు అందించే విధంగా చర్యలు తీసుకోవడం, అలాగే మన యొక్క ఒంగోలు నగరాన్ని అంతా కూడా సుందరీకరణ చేసే దాని విధంలో కూడా మేము అన్ని రకాలు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసి మన 15వ డివిజన్లో రామ్నగర్లో ఉన్న హోటల్ లైన్ నుంచి 10 లైన్ ఉన్న గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు చదువుతూ దాదాపు 50 లక్షల రూపాయలు ఈరోజు కేటాయించారు. ఈ 50 లక్షల రూపాయలు మన అభివృద్ధి ఒక 3 బాక్సులు 4 బాక్సులు రెడీ అవుతుంది. మిగతాయి కూడా వచ్చే ఎన్క్యాప్ నిధులతో పాటు తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చినారు.
ఎమ్మెల్యే గారు 2014-19లో ఈ నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాన్ని ఫెన్సింగ్ ఇచ్చి ఆ రోజు సేవ్ చేశారు. తదుపరి కాలంలో ఏంటంటే చాలా ఆక్రమణ గురైంది. ఆక్రమణ తొలగించడానికి నేను కౌన్సిలర్ కార్పొరేటర్ అయిన దగ్గర నుంచి 4 సంవత్సరాలు ఏదో చిన్న చిన్న వర్కులు అయితే చేయగలిగాం, కానీ పూర్తి ప్లేటెడ్గా వాళ్ళని ఈరోజు వెకేట్ చేయించి గ్రీన్ బెల్ట్ అభివృద్ధి పరచడానికి ఎమ్మెల్యే గారి చొరవ ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా 30 అడుగుల రోడ్ని ఆక్యుపై చేసిన బిలాల్ వారి ఆక్రమణను కూడా తొలగిస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా చేసిన అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమంలో సహకరించినటువంటి పార్టీ నాయకులు, మరి అదేవిధంగా మిగతా మున్సిపల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.